అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. చాలా రోజుల తర్వాత ఓల్డ్ ఆర్ఆర్పేట్ మా ఇల్లు ఎలా ఉందో చూసుకుందాం అని చెప్పి వెళ్ళాను. ఫస్ట్ ఎంట్రన్స్లో వాటర్ లెవెల్ చూసారు కదా ఎలా ఉందో. ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా వినాయకుడిని తీసుకొని ఊరేగింపుకి వచ్చారు. వీళ్ళ డెడికేషన్ లెవెల్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇల్లు కొట్టుకుపోయి వరదలు వచ్చి మునిగిపోయినా సరే ఎవ్రీ ఇయర్ చేసే కార్యక్రమం ఆగకూడదు అని చెప్పి కంటిన్యూ చేశారు ఈ ఇయర్ కూడా. ఆఫ్టర్ 7 days అసలు లోపలికి ఎలా వెళ్ళాలి అని చెప్పి అక్కడ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ట్రాక్టర్స్ వెళ్తూ ఉంటాయి, వాటితో పాటు మీరు కూడా కుదిరితే వెళ్ళొచ్చు అని చెప్పి అన్నారు. కాసేపటికి ఫుడ్ అండ్ వాటర్ బాటిల్స్తో ఒక ట్రాక్టర్ అయితే వచ్చింది. ఇక్కడ ట్రాక్టర్లో ఉన్నాయి ఏంటంటే వాటర్ బాటిల్స్ చాలా ఉన్నాయి, వాటితో పాటు ఫుడ్ ప్యాకెట్స్లో వచ్చేసి బన్ ఒకటి, చిన్న వాటర్ బాటిల్, వాటితో పాటు బిస్కెట్ ప్యాకెట్ అండ్ మిల్క్ ప్యాకెట్ ఒకటి ఉంది. ఇక్కడ కళ్ళజోడు పెట్టుకొని ఎవరైతే ఉన్నారో ఆయన వాలంటీర్, ఆయన వార్డ్ ఏదైతే చూస్తారో ఆ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి బయలుదేరాము. వాలంటీర్ అంటే ఇప్పటికిప్పుడు వచ్చిన వాలంటీర్ కాదు, ఇంతకుముందు గ్రామ్ వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఫుడ్ని. వీళ్ళకైతే ఐడియా ఉంది ఏ ఏరియాలో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎక్కడి నుండి ఎక్కడి దాకా చేయాలి అన్నది. సో వీళ్ళు గైడ్ చేస్తున్నారు, మన ఏరియా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి ఎండ్ అవుతుంది, సో ఈ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి. నేనైతే ఇనీషియల్గా మా ఇంటికి వెళ్దామని చెప్పి ట్రాక్టర్ ఎక్కాను, కానీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో నేను కూడా పాల్గొన్నాను. నా ముందు ఈ ముగ్గురు ఎవరైతే కూర్చొని ఉన్నారో వీళ్ళు ప్రజెంట్ ఈ ఏరియాలో ఉన్నోళ్ళే, కానీ వరద వల్ల ఆటో నగర్కి వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళారంట. డైలీ ఇక్కడికి వచ్చి డైలీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో పాల్గొంటున్నారు. ఎలాగో కాలేజెస్ అండ్ స్కూల్స్కి మాకు సెలవులు ఇచ్చేశారు కాబట్టి ఇంటి దగ్గర ఉండి ఏం చేయాలి, ఇక్కడైతే మనం హెల్ప్ చేయొచ్చు కదా వేరే వాళ్ళకి అన్న ఉద్దేశంతో వీళ్ళు వాలంటీర్స్గా చేస్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ వీడియో మొత్తం రా ఫుటేజ్ పెడతాను, కానీ చివరికి నేనైతే ఇంటికి చేరుకోలేదు. ట్రాక్టర్ ఎటువైపు అయితే వెళ్ళిందో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో మా ఇల్లు అయితే ఉంది. అక్కడికి ట్రాక్టర్ దిగి కొంత దూరం నడిచాను. నడిచిన తర్వాత వాటర్ లెవెల్ కొద్దిగా ఎక్కువ ఇవ్వడంతో మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. రేపు పొద్దున్న ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను ఇంటికి వెళ్ళడానికి. అట్ ది సేమ్ టైము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మొత్తం నెక్స్ట్ రా ఫుటేజ్ ఉంటుంది, మీరు కావాలంటే చివరి దాకా చూడండి. ప్రజెంట్ ఓల్డ్ ఆర్ఆర్పేట్ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ వాటర్ లెవెల్ ఎంత హైట్లో ఉన్నది అన్నది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను, చూడండి. అదే లగా కదే దేవ దేవ ये किधर है? जेपी तक जाता है? सिद्धार्थ स्कूल है. वाटर बॉटल का इधर आया था, आधा रास्ता मिल गया था. ఓకే పదనా ఇక్కడ ఆపమనండి.
కంపల్సరీ అంటే హోల్డ్ ఆన్ పోయిన అనుకున్నా ఆవిడ తీసుకోవాలి ఇదిగో మీరు అక్కడ ఆపిదంతా బిస్కో ఇవన్నా అమ్మా ఇక్కడ నీళ్ళు లేవు బిస్కే బయట 15 పీస్ రాగా అయితే ఈ ఏరియాకి వచ్చేసరికి వాటర్ కానీ ఫుడ్ కానీ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఇక్కడ నేను దిగిపోయి మా ఇంటికి వెళ్దామని చెప్పి ట్రై చేశాను, కానీ వెళ్ళడానికి కుదరక మళ్ళీ ఈ మెట్ల మార్గం ద్వారా మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. కరెక్ట్గా రోడ్డు మీదకి వచ్చేసరికి కాన్వాయ్ అయితే ఆగుంది. సీఎం గారు కొత్త ఆర్ఆర్పేట నుండి ఓల్డ్ ఆర్ఆర్పేటకి అయితే వస్తున్నారు అని చెప్పి, అందుకే జనాలంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఆయన కోసం. నేను కాసేపు వెయిట్ చేసి ఆ తర్వాత ఇంకా లేట్ అయ్యేలా ఉంది అని చెప్పి మళ్ళీ తిరిగి ఇంటికి బయలుదేరిపోయాము. సో కరెంట్ సిట్యువేషన్ అయితే పాత రాజరాజేశ్వరిపేటది ఇది. సో ఇక్కడ ఉన్న నీళ్లు తగ్గాలి అంటే ఇంకో 3-4 డేస్ అయితే పట్టేలా ఉంది.